ఏంటి ఏం వండుతుంది అనుకుంటున్నారా? అన్నం అయితే చేస్తున్నాను. మా పెద్దమ్మ వాళ్ళైతే మటన్ అయితే చేస్తున్నారు. సో అన్నం అయితే వండేసి వెళ్ళి కూర అయితే తీసుకురమ్మంది మా అమ్మ. ఇంకా అన్నం అలా వండేసాను, కూర అలా ఉంచుతాను. ఇంకా అన్నం అలా వంచేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను కూర తీసుకురావడానికి. నేను అక్కడికి వెళ్ళగానే విన్నాస్ అయితే చూస్తాడు, నవ్వుతూ ఉంటాడు. ఇంకా అలా ఉండి రాలేను కదా, వాడిని ఎత్తుకుని కొంచెం సేపు అలా ఆడుకుని పడతాం. ఇంకా మటన్ కర్రీ అయితే అవుతుంది. సో ఇంకా అది తీసేసుకొని వచ్చుకొని సంగటి అయితే తెచ్చుకున్నాను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా సంగటి మటన్ కర్రీ అయితే తింటున్నాను. అది అలా తినేసి చల్లగా జ్యూస్ అయితే తాగుతున్నాను. కోకోనట్ జ్యూస్ చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు ఈ ఫ్లేవర్ తెచ్చుకోను, జామకాయ ఫ్లేవర్ అయినా లేకపోతే దానిమ్మకాయ ఫ్లేవర్ అయినా తెచ్చుకునేదాన్ని. ఈసారి ఇది తెచ్చుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా ఉండగానే మా నాన్న నన్ను గొర్రెల దగ్గర వీడి పెట్టు అన్నాడు. సో ఓకే వెళ్దాం పదా అని అయితే వెళ్ళి పెట్టేశాను బండి మీద. మా నాన్న చూడండి వెళ్తున్నాడు అక్కడ, ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ. ఫోన్ ఉంటే చాలా, ఇంకేమద్దు. ఇంకా మా నాన్న ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు, వీడియో తీసుకుంటూ బండి నడపడాలు. ఇంక ఇంటికి వచ్చి రాగానే చూడండి వీళ్ళు పని చేసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్.